Dr. Shyam K. Jaiswal, consultant neurophysicians with the 14 years neurology. నేను కిమ్స్ గచ్చిబౌలిలో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఉన్నాయి. నేను మార్నింగ్ 10 నుంచి 4 వరకు. తర్వాత నా మణికొండలో క్లినిక్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ నేను ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు ఉన్నాయి. నేను ఈరోజు పక్షవాతం కోసం ఇలా బ్రెయిన్ స్ట్రోక్ కోసం కొద్దిగా మాటల ప్లాన్ చేశాను నేను. నేను ఇలా బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్. అండ్ ఐ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ద బ్రెయిన్ స్ట్రోక్ ఆల్మోస్ట్ 15 years నుంచి చాలా పేషెంట్ ట్రీట్ చేశాను నేను. ఇలా పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఇలా బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం ఎన్ని రకాలు ఉన్నాయి? మెయిన్లీ 2 రకాలకి ఉన్నాయి. ఒక రకాలకి ఇది ఇస్కెమిక్ స్ట్రోక్, ఒక బ్రెయిన్ హెమరేజ్. బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన తర్వాత రక్తనాళం కొద్దిగా రప్చర్ వస్తుందా, ఇలా మోస్ట్లీ బీపీ పెరిగిన తర్వాత ఎట్లా వస్తున్నాయి ఒక ప్రకారకి. ఒక సెకండ్ రకాలకి దట్స్ కాల్డ్ ఇస్కెమిక్ స్ట్రోక్. స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ కొద్దిగా కలెక్ట్ వస్తుంది, ఇలా బ్లడ్ క్లాట్ రక్తంలో బ్లాక్ తర్వాత ఇలా పక్షవాతం అటాక్ వస్తుంది. పక్షవాతం అంటే ఎట్లా రికగ్నైజ్ చేయాలి? ఫ్యామిలీ చాలా కామన్. ప్రాబ్లం ఏంటి? పక్షవాతంలో తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి వీ హ్యావ్ టు ఎట్లా ఐడెంటిఫై చేయాలి పక్షవాతం ఉన్నాయి. దానికోసం ఇంకా ఫాస్ట్ ఈ రిమెంబర్ పట్టుకోండి, గుర్తుపెట్టండి. ఫాస్ట్ అంటే ఎఫ్ అంటే ఫేస్. ఫేస్ అంటే ఒక్కసారి సపోజ్ సడన్గా అట్లా ఫేస్ కొద్దిగా ట్విస్ట్ అయింది ఒక సైడ్కి, ఇలా కొద్దిగా పక్షవాతం సిమ్టమ్. ఏ అంటే ఆర్మ్ అంటే ఒక్క సైడ్కి చేయి కాలు పంచలేదండి, దట్ ఈజ్ ఆల్సో కొద్దిగా పక్షవాతం సిమ్టమ్. తర్వాత ఎస్ అంటే స్పీచ్ అంటే మాటలకు కొద్దిగా ఇబ్బంది వస్తుంది, మాట రావట్లేదు. దిస్ ఆల్ ఆర్ మెయిన్ 3 symptoms ఉన్నాక మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్కి, ఆఫీస్లో దగ్గరికి మీరు రోడ్లో అట్లా చూస్తే మీరు ఎనీ పేషెంట్స్ ఎనీ పర్సన్స్కి ఇలా కొద్దిగా పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్కి సిమ్టమ్స్ ఛాన్స్ ఉన్నాయి. ఏం చేయాలి? సపోజ్ మీరు చూసారా, ఇమ్మీడియట్గా ఒక హాస్పిటల్కి తీసుకోవాలి. ఏ హాస్పిటల్కి? ఈ హాస్పిటల్లో మినిమం సిటీ స్కాన్కి ఫెసిలిటీ రాయండి. బికాస్ సిటీ స్కాన్స్ నుంచి మనకు ఐడియా వస్తున్నాయి ఏ పక్షవాతం ఏ రకాలకి ఉన్నాయి. ఇలా బ్రెయిన్ హ్యామరేజ్కి, ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. బికాస్ రెండుకి ట్రీట్మెంట్స్ వేరే ఉన్నాయి. బ్రెయిన్ హ్యామరేజ్ అయింది, దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. బ్రెయిన్లో హ్యామరేజ్ తర్వాత లోపల కొద్దిగా వాప్ ఛాన్స్ ఉన్నాయి, వాప్ కంట్రోల్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ మెయిన్లీ ఇస్కెమిక్ స్ట్రోక్, బ్లడ్ క్లాట్స్కి ట్రీట్మెంట్ ఒక రకాలకి ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇంజెక్షన్స్ ఈజ్ అ క్లాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్, అంటే ఇలా బ్లడ్ క్లాట్కి డిజాల్వ్ చేస్తాయి ఇంజెక్షన్. బట్ ఈ ఇంజెక్షన్స్ ఓన్లీ 4 to 4.5 hours, మ్యాక్సిమం 6 hours లోపల, 4 గంటల లోపల పనిచేస్తారు. తర్వాత పేషెంట్ తీసుకున్న తర్వాత ఇంజెక్షన్స్కి ఏం బెనిఫిట్ లేవు, ఫాయిదా లేవు ఇంజెక్షన్స్కి. మీరు సపోజ్ ఎట్లా పేషెంట్కి మీరు చూసారా, ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా సిమ్టమ్స్ ఉన్నాయి, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోవాలి. సిటీ స్కాన్ చేసి సపోజ్ ఇలా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, దానికి ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇంజెక్షన్ నుంచి ఇలా క్లాట్కి డిజాల్వ్ చేస్తారు. ఎందుకు ఈ ఇంజెక్షన్స్ క్లాట్ డిజాల్వ్ ఏం ఇస్తాయి? ఈ తర్వాత పేషెంట్కి అవుట్కమ్, పేషెంట్కి బెనిఫిట్ చాలా ఎక్కువ వస్తుంది. పక్షవాతం అంటే ఏమొస్తాయి? అప్పుడప్పుడు కొద్దిగా ప్రాణ భయం వస్తుంది, లైఫ్ డేంజర్ వస్తుంది. బట్ మెయిన్లీ ఏమొస్తాయి? పేషెంట్కి డిసేబిలిటీ అంటే హ్యాండిక్యాప్. ఒక సైడ్కి చేయగలిపించేది వీల్ చైర్ బాగుంది. తర్వాత మాటలు రావట్లేదు, కొద్దిగా కేర్ టేకర్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చాలా కష్టం వస్తుంది. నాకు లైఫ్ లాంగ్ రిహాబ్ తీసుకోవాలి, నర్సింగ్ కేర్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ చాలా ప్రాబ్లం వస్తుంది. దానికి ఇంజెక్షన్ యూజ్ చేసిన తర్వాత వీ కెన్ సేవ్ హీస్ డిసేబిలిటీ అండ్ లైఫ్ ఆల్సో. తర్వాత మంచి స్ట్రోక్ స్పెషలిస్ట్ అంటే న్యూరాలజీల పైన స్ట్రోక్ స్పెషలిస్ట్ ఉన్నాయి. ఐఎమ్ వన్ ఆఫ్ ద స్ట్రోక్ స్పెషలిస్ట్ ఇన్ ద సిటీ. స్ట్రోక్ స్పెషలిస్ట్ అంటే ఇలా ఇస్కెమిక్ స్ట్రోక్ అయిన బ్లడ్ క్లాట్కి ఇంకా 5 ప్రకారకి ఉన్నాయి. ఏ ప్రకారకి ఉన్నాయి? అప్పుడప్పుడు రక్తంలో బ్లాక్స్ ఛాన్స్ ఉన్న తర్వాత ఇస్కెమిక్ స్ట్రోక్, తర్వాత గుంట్లో కొద్దిగా క్లాట్ డిస్టార్జ్ నుంచి బ్రెయిన్లో ఇస్కెమిక్ స్ట్రోక్ ఛాన్స్ ఉన్నాయి. తర్వాత హార్ట్ బీట్ సరిగ్గా లేవు, దానికి ఛాన్స్ ఉంటాయి. సరిగ్గా ప్రకారకి ఇలా స్ట్రోక్కి ఐడెంటిఫై చేయాలి. దానికి ఏ టెస్ట్ చేయాలి? మెయిన్లీ ఎంఆర్ఐ బ్రెయిన్, స్ట్రోక్ ప్రోటోకాల్. తర్వాత సిటీ బ్రెయిన్ యాంజియో, దట్ ఈస్ రక్తనాళంకి బ్రెయిన్కి రక్తంలో ఇలా ఒక ప్రకారకి సిటీ స్కాన్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. ఈ బ్లడ్ టెస్ట్లో మెయిన్లీ కొలెస్ట్రాల్కి టెస్ట్, హోమోసిస్టైన్, థైరాయిడ్ ఇలా మెయిన్ టెస్ట్ చేయాలి. ఒక ఈసీజీ ఈకో చేయాలి. దానికి ఐడియాస్ ఏ ప్రకారకి స్ట్రోక్ ఉన్నాయి అని ఈ ప్రకారకి ఐడెంటిఫై చేసి ఇలా మెడిసిన్ తీసుకోవాలి. ఈ మెడిసిన్ బ్లడ్ థిన్నర్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. బికాస్ వేరే రకాలకి వేరే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి. అని ఎందుకు చేయాలి? ద వై వీ టు యూజ్ దిస్ మెడికేషన్
ఎందుకు ఇట్స్ నాట్ కమ్ సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ ప్రివెన్షన్ కోసం వస్తుంది. ఒక్కసారి పేషెంట్ పక్షవాతం అయింది, మీరు తర్వాత వచ్చారు అండ్ మెడిసిన్ తీసుకోండి, యాంటీబయాటిక్ ఉన్నాయి పక్షవాతం. ఈ మెడిసిన్ తీసుకుని మెడిసిన్ తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ ఫిజియోథెరపీ, చాలా ఇంపార్టెంట్. ఒక ఫిజియోథెరపీ ఆల్సో షుడ్ బి వెరీ ఎక్స్పర్ట్ ఫిజియోథెరపీ. మంచిగా ఫిజియోథెరపీ చేసిన తర్వాత పేషెంట్ అవుట్కమ్ చాలా మంచిగా వస్తుంది. అని పక్షవాతంకి తర్వాత ఫస్ట్ మాక్సిమం 3 to 6 మంత్స్ అంటే 3 నుంచి 6 నెలలు మాక్సిమం టైంలో ట్రీట్మెంట్ తొందరగా అగ్రెసివ్లీ తీసుకోవాలి, మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, బెటర్ అవుట్కమ్ మంచిగా అవుతుంది. నేను చెప్పాను బికాస్ పక్షవాతం తర్వాత డిసాబిలిటీ ఇలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్ కోసం. ఇప్పుడు హైదరాబాద్లో చాలా రిహాబ్ సెంటర్స్ ఉన్నాయి. మంచి మంచి రిహాబ్ సెంటర్లో ఫిజియోథెరపీస్ విత్ రోబోటిక్ మషిన్స్ ఉన్నాయి, సంథింగ్ కాల్డ్ మిర్రర్ థెరపీ ఉన్నాయి, ఎగ్జోస్కెలటన్స్ ఉన్నాయి. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ అవుట్కమ్ మంచిగా వస్తున్నాయి ఇలా ఈ మంచి ఫిజియోథెరపీ చేసిన తర్వాత, ఎగ్జోస్కెలటన్ తర్వాత. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలా హౌ టు ప్రివెంట్ ఇలా చాలా ఇంపార్టెంట్. నేను మర్చిపోయింది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అట్లా వస్తుందా, పక్షవాతంకి మెయిన్ సంథింగ్ కాల్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్, నాన్ మోడిఫై రిస్క్ ఫ్యాక్టర్. నాన్ మోడిఫై అంటే ఏజ్ తర్వాత 50-60 ఇయర్స్ తర్వాత వీ కెన్ మోడిఫై దట్. ఇలా డెఫినెట్లీ ఏజ్ తర్వాత ఇంకా బ్రెయిన్లో రక్తనాళం కొద్దిగా స్టిఫ్ వస్తుంది, దాని కెన్ కాజ్ ద బ్రెయిన్ హ్యామరేజ్. బట్ ఏం మోడిఫై రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి రక్తనాళం చాలా డ్యామేజ్ అవుతుంది, దాని కెన్ లీడ్ టు ద పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి కంప్లీట్. సెకండ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, షుగర్ అండ్ కొలెస్ట్రాల్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెగ్యులర్గా షుగర్ చెక్ చేయాలి 40 ఇయర్స్ తర్వాత, హెచ్బిఎన్సీ చెక్ చేయాలి, రెగ్యులర్ బీపీ చెక్ చేయాలి ఎవ్రీ 3-6 మంత్కి 40 ఇయర్స్ తర్వాత, అని కొలెస్ట్రాల్ చెక్ చేయాలి. ఇఫ్ దిస్ 3 ఆర్ దేర్, బెటర్గా బీపీ 140/90 కింద పెట్టాలి, షుగర్స్ 150 కింద పెట్టాలి, అండ్ కొలెస్ట్రాల్ షుడ్ బి లెస్ దెన్ 200. వేరే ప్రకారకి కొలెస్ట్రాల్స్ ఉన్నాయి, ట్రైగ్లిసరైడ్స్ ఉన్నాయి, ఎల్డీలు ఉన్నాయి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్. ఎనీ ఎక్సర్సైజ్, కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ ఉన్నాయి, బ్రిస్క్ వాకింగ్ ఉన్నాయి, యోగా ఉన్నాయి, తర్వాత కొద్దిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, సూర్య నమస్కారం ఉన్నాయి. ఎక్సర్సైజ్ తర్వాత కొద్దిగా బాడీ ఫిట్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ప్రాసెసింగ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇది చేసిన తర్వాత డెఫినెట్లీ పక్షవాతంకి చాలా చాలా తక్కువ వస్తుంది. దీస్ ఆర్ ఫర్ ద ప్రివెన్షన్. రొటీన్ రొటీన్ మెయింటైన్ చేయాలి, భోజనం మంచిగా తీసుకోవాలి, ప్రాసెస్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలి, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ పక్షవాతం తర్వాత స్కాన్ చేసిన తర్వాత తొందరగా ఇంజెక్షన్ తీసుకోవాలి 6 గంటల లోపల్లో. ఇంజెక్షన్ తర్వాత ఐడెంటిఫై చేయాలి ఏ రకాలకి స్ట్రోక్స్ ఉన్నాయి, దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి, మంచి ఫిజియోథెరపీ తీసుకోవాలి. దెన్ 90% ఛాన్స్ ఉన్నాయి యూ విల్ బి బెటర్ విత్ లెస్ డిసెబిలిటీ. ధన్యవాదాలు. నా నంబర్స్ ఉన్నాయి 7207959888. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి మీ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ట్రై టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.